దోషములన్నీ ఒప్పుకొని మన హృదయాన్ని దిద్దుకోవటం గొప్ప భాగ్యం ఇది. కాబట్టి దయచేసి దేవుని సేవకులను మనం ఉపయోగించుకుందాం. మరి ఈరోజు రేపు మరి మనకు మీటింగ్స్ జరుగుతున్నాయి. గత 2 దినాలు దైవజనులు అయ్యగారు అమ్మగారు మన ఆత్మీయ తల్లిదండ్రులు నాయకులు ఉన్నారు. మరి రాత్రి కూడా బెంగళూరు నుండి సాగర్ గారు వాడబడ్డారు. మరి ఈ దినం ఈ పూట మరి నాకు చాలా ఇష్టం ఏంటంటే రాకడ గూర్చి చాలా చక్కని వర్తమానాలు మనకు అందిస్తూ ఉంటారు. కాబట్టి ఆసక్తితో దేవుని మాటలు విని మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం, దేవునికి లోబడదాం. ఇప్పుడు డాక్టర్ సాగర్ గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. సరే, జకరియా గ్రంథము 12వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చదువుదాం. నేను యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదకి వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయవారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమందు నేను గుర్రములన్నిటికీ బెదరను, వాటిని ఎక్కువారికి వెర్రిని పుట్టింతును. యోధా వారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములన్నిటినీ అంధత్వము కలుగజేతును. 6వ వచనం. ఆ దినము నేను యోధా అధికారులను కట్టెల క్రింద నిప్పులుగాను పనుల క్రింద దివిటీగాను చేతును. వారు నలుదిక్కులున్న జనులందరినీ దహించెదరు. యెరూషలేము వారు ఇంకను తమ స్వస్థలమగు యెరూషలేములో నివసించుదురు. ఇది జకరియా కొన్ని వందల సంవత్సరాల క్రితం వ్రాసినటువంటి ఈ మాటలు యొక్క నెరవేర్పు అనేటువంటిది మనం ఈ దినాల్లో మనం చూస్తున్నాం. జకరియా వ్రాసినటువంటి ఆ మాటల యొక్క నెరవేర్పు ఏం జరుగుతుంది అనేటువంటిది ఈ దినాల్లో మనం చూస్తున్నాం. ఏంటి జరుగుతున్నటువంటిది అంటే, గత రాత్రి మీకు చెప్పాను, మీరు మరి అనేక మంది మొబైల్స్ ఉంటున్నాయి. మీ మొబైల్స్లో ప్రతిరోజు మీరు చేయవలసినటువంటిది ఏంటంటే, ప్రతిరోజు అంటే మీరు వాట్సాప్ పొద్దున్నే లేవగానే మనం ఏం చేస్తాం? ఫోన్ ఎక్కడ పెట్టుకుంటాం? బైబిల్ ఎక్కడ పెడతాం? ఓ పక్క బైబిల్, కొంతమంది ఓ పక్క ఫోను. బైబిల్ అన్నా కొద్ది దూరం పెడతారు, కానీ ఫోను చాలా దగ్గరగా పెడతారు. దయచేసి పెట్టుకోవద్దు, అది రేడియేషన్తో చాలా సమస్య వస్తుంది. రేడియేషన్ మీరు వంట చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. గ్యాస్ పొయ్యి దగ్గర వంట చేసేటప్పుడు కూడా పేలుతున్నాయి. ఫోన్ ఛార్జ్ పెడితే కూడా పేలుతున్నాయి. రేడియేషను, ఎలక్ట్రిసిటీ పవర్ ఇవన్నిటి బట్టి పేలుతూ ఉంటాయి. కాబట్టి మీరు మొబైల్స్ వాడుతున్నారు, ఈరోజు అందరూ వాడుతున్నారు. వాడేటువంటి మనం చేయవలసినటువంటిది ఏంటంటే, వాట్సాప్, ఫేస్బుక్ వాటిల్లో కంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేటువంటిది మనం ఇవాళ రేపు తెలుగులో కూడా చాలా వస్తున్నాయి. ఈ జరుగుతున్నటువంటి వాటి గురించి అంటే సేమ్ ట్రాన్స్లేట్ చేయలేకపోతున్నారు, కానీ అక్కడ జరుగుతున్నటువంటివి యెరూషలేములో ఇశ్రాయేలు దేశంలో జరుగుతున్నటువంటి విషయాలు మనకి ఎగ్జాక్ట్గా వాళ్ళు తెలియచేయలేకపోతున్నారు, కానీ ఇంగ్లీష్లో చాలా ఈజీగా చాలా చక్కగా తెలియజేస్తున్నారు ఏమి జరుగుతుంది ఇశ్రాయేలు దేశంలో అనేటువంటిది ఏం జరుగుతుంది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలనుకోండి, టైం చూసుకుంటాం కదా, టైం చూసుకుంటాం. కానీ ప్రపంచం మనందరం దేవుని యొక్క బిడ్డలుగా మన యొక్క ఆశ ఏంటి? దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం మనం? చెప్పాలి. ఏం చేస్తే ఏంటి మనకు వస్తే బెనిఫిట్ ఏంటి? పరలోకం. పరలోకంలో వెళ్ళటానికి ముందు, పరలోకానికి ముందు ఏం జరుగుతుంది? దేశప్రభు వారు చెప్పారు, మత్తయి సువార్తలో చూసాం కదా, రాత్రి 24వ అధ్యాయంలో ఇవన్నీ జరుగుతాయి అనేటువంటిది మనం చూస్తున్నాం. అయితే టైం ఏదో చూసుకుని మనం ఎలా బయటికి వెళ్తామో, ఇశ్రాయేలు దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలు దేవుని యొక్క రాకడకు అది సూచన అన్నమాట.
అంటే టైం ఎలా చూసుకుంటామో మనం 2 అవుతుందా 3 అవుతుందా అనేటువంటి రీతిలో ఇశ్రాయేల్ దేశంలో ఏమేం జరుగుతున్నవి అనేటువంటిది మనం చూసుకున్నప్పుడు మనము ప్రభువు యొక్క రాకడకు అంత దగ్గరగా మనం ఉన్నాం అనేటువంటిది మనకు అర్థమవుతుంది అక్కడ జరుగుతున్నటువంటిది. ఈ విషయంలో ఇప్పుడు మనం చదివినటువంటి భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, యెరూషలేము చుట్టూనటువంటి జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోతున్నాడు. మత్తు పుట్టించు పాత్రగా యెరూషలేమును అలా చేయబోతున్నాడు దేవుడు. అలాగనే ఒక బరువైనటువంటి బండ రాయిగా దేవుడు దానిని చేయబోతున్నాడు. అలాగనే 3వ పాయింట్ ఏంటంటే, దాని దగ్గరికి వచ్చేటట్టు వారిని దేవుడు ఏం చేస్తాడంటే దహించి వేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇది ప్రజెంట్ దానికి స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా జరగటానికి ఇశ్రాయేల్ దేశంలో ఇవన్నీ కూడా యుద్ధం అనేటువంటిది జరుగుతుంది ఇశ్రాయేల్ దేశం. తెలుసు కదా, తెలుసా మీకు? తెలుసా? 10 నెలల నుంచి జరుగుతుంది. రాత్రి కూడా మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ పరిస్థితులు జరుగుతున్నప్పుడు మనం దేవుని యొక్క రాకడకు చాలా దగ్గరగా వచ్చాం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ప్రభు యొక్క రాకడకు దగ్గరగా వచ్చినప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా మనము సిద్ధపాటు కలిగేటువంటి వారిగా మనం ఉండాలి. ఈ కాలశంలో పరిస్థితులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేటువంటిది మీకు చెప్పి మనం ఎలా జీవించాలి, మన జీవితాల్లో మనం ఎలాగునా ఉండాలి అనేటువంటిది మీరు గమనించండి. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు లోకానికి వచ్చారు కదా. వచ్చి ఆయన చనిపోయి తిరిగి లేచినారు. లేచిన తర్వాత ఎంతకాలం ఉన్నారు? ఆయన 40 దినాలు ఉన్నారు. 40 దినాల తర్వాత ఆరోహణం అయిపోయినారు. అక్కడ నుంచి ఒక ఏజ్ అనేటువంటిది చర్చ్ ఏజ్ అనేటువంటిది అంటారు. దాని తర్వాత జరిగేటువంటిది ఏంటంటే ఈ చర్చ్ ఏజ్ అనేటువంటిది సంఘం ఉన్నటువంటి టైం అన్నమాట. సంఘం భూమి మీద ఉండేటువంటి టైము. దాని తర్వాత సంఘము ఎత్తబడటం అనేటువంటిది జరుగుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత ఇవన్నీ కూడా ఒక టైం లైన్ అంటారు. దీన్ని టైం లైన్ అంటారు అన్నమాట. అంటే ఆ చివరిలో ఆ యొక్క 7 సంవత్సరాలు సంఘం ఎత్తిన తర్వాత 7 సంవత్సరాలు శ్రమల కాలం. అందుట్లో 2 రకాలైనటువంటి శ్రమలు ఉంటాయి. మొదట వచ్చేటువంటి శ్రమలు మామూలు శ్రమలు, రెండవ వచ్చేటువంటి శ్రమలు, మొదటి 3.5 శ్రమలు, రెండవ శ్రమలు మహాశ్రమలు అంటారు. దాని తర్వాత యేసు ప్రభువారు మరలా ఈ భూమి మీదకి వస్తారు. ఒకసారి వచ్చి వెళ్ళిపోయినారు కదా. మరలా ఆయన ఈసారి ఏం చేస్తారంటే ఆకాశంలోకి వస్తారు. ఆయన భూమి మీదకి రారు. వచ్చి సంఘాన్ని పైకి తీసుకువెళ్ళిపోతారు. సంఘాన్ని పైకి తీసుకువెళ్ళిన తర్వాత సంఘము అంటే ఎవరో బ్రతికినటువంటి దేవునిలో మారు మనసు రక్షణ పొందినటువంటి వారు, క్రీస్తులో ఎవరైతే చనిపోయినారో, క్రీస్తు బిడ్డలుగా ఎవరైతే జీవించి చనిపోయి సమాధుల్లో ఉన్నారో, సంఘము ఆ సమాధులన్నీ కూడా తెరవబడటం అనేటువంటిది జరుగుతుంది. సో సంఘం ఆ తెరవబడేటువంటి సమాధిలో నుంచి మామూలుగా మహిమ స్వరూపముతో బయటికి వస్తారు. అందరూ ముందు పైకి లెగుస్తారు. దాని తర్వాత బ్రతికున్నటువంటి సంఘము మార్పు చెంది ఇదొక బ్యాచ్గా దేవుని దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతారు. దేవుడు ఆకాశంలోకి వస్తారు. మధ్య ఆకాశంలోకి వచ్చి సంఘాన్ని దేవుడు పిలిచి పైకి తీసుకువెళ్తారు. ఆ సంఘాన్ని పైకి తీసుకువెళ్ళిన తర్వాత పరలోకానికి అంతా కూడా సంఘం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 7 సంవత్సరాలు పెండ్లి విందు అనేటువంటిది జరుగుతుంది. అక్కడ క్రీస్తు న్యాయపీఠం అనేటువంటిది ఉంటుంది. ఎవరైతే సంఘం పైకి వెళ్తుందో ఆ సంఘానికి ఆ న్యాయపీఠం దగ్గర మన యొక్క మంచి చెడులు అనేటువంటిది, అంటే అందరం పైకి వెళ్తాం. కానీ ఎంత మంచి చేసినాం, దేవుని కొరకు ఏమి చేసినాం, మనం దేవుని రాజ్యము కట్టేటువంటి విషయంలో మనం ఎలాగునా దేవుని కొరకు నిలబడినాం, ఎన్ని ఆత్మలు మనం రక్షించినాం, ఎంతమందికి సువార్తను అందించినాం, ఎంతమంది గురించి ప్రార్థన చేసినాం, ఎవరెవరు బలహీనంగా ఉన్నప్పుడు, ఆత్మలో జారిపోయినప్పుడు, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఎవరైతే ఆటంకాలు ఉన్నప్పుడు, ఎవరి గురించి మనం పట్టించుకున్నాం, ఎవరికి మనం సహాయం చేసినాం, ఇవన్నీ కూడా అక్కడ మన అకౌంట్లోకి వస్తుంది. ఇవన్నీ కూడా మన అకౌంట్లోకి వస్తుంది. అక్కడ క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనల్ని దేవుడు అడుగుతాడు. ఏమని అడుగుతాడు? నేను ఎప్పుడో రక్షించాను కదా, ఎన్నో సంవత్సరాల క్రితం నేను రక్షించాను కదా,
నువ్వు వచ్చేటప్పుడు ఎంతమంది వచ్చారు మీరు? పెండ్లి విందు కంటే ఏం చేస్తాం మనం? పెండ్లి విందుకు ఇన్విటేషన్ వచ్చింది మనకి, వస్తా చెప్తా ఏం చెప్తారు వాళ్ళు? కుటుంబ సమేతముగా రండి అంటారు. మనం చేతులు ఊపుకుంటూ ఒక్కళ్ళు వెళ్ళామనుకో, అక్కడ వాళ్ళు అడుగుతారు, ఏంటి మీ భార్య రాలేదా, పిల్లలు రాలేదా, ఏంటి నీ ఫ్రెండ్స్ రాలేదా? డెఫినెట్గా అడుగుతారు. ఏంటి అట్లా వచ్చావు, కనీసం రావాలి కదా, తీసుకురావాలి కదా, మా సంతోషంలో మీరు కూడా పాలు భాగస్తులు అవ్వాలి కదా, ఏంటా నువ్వు ఇటు వచ్చావు అని అడుగుతారు, అడగరా? మరి మనం యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుప్రభు వారు కూడా సేమ్ క్వశ్చన్ అడుగుతారు. నేను ఎంతో కాలం క్రితం నిన్ను రక్షించాను, ఎంతో కాలం క్రితం నిన్ను నేను మార్చుకున్నాను, నా రక్తంలో నిన్ను కడిగినాను, నీవు వచ్చేటప్పుడు చేతులు ఊపుకుంటూ అక్కడ వచ్చావా? ప్రభువారు మనల్ని, మన రక్షణ అనేటువంటిది పోదు, మన పరలోకం అనేటువంటిది స్థానం పోదు. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం తలలు దించుకోవాలి, సిగ్గుపడేటట్టు వారిగా మనం ఉండాలి. ప్రియమైన గమనించండి, ఇది విశ్వాసుల యొక్క కూటము, అవును కదా, విశ్వాసుల యొక్క కలయిక. మీలో ఎంతమంది మారు మనసు పొందారో తెలియదు. ఇది విశ్వాసుల యొక్క కలయిక. విశ్వాసులుగా ఉండేటువంటి వారిలో చల్లబడేటువంటి వారు ఉంటారు, వేడిగా ఉండేటువంటి వారు ఉంటారు, అవిశ్వాసులు ఎటువంటి వారు ఉండరు కదా. విశ్వాసుల యొక్క కలయిక కూడికలో దేవుని వెంబడించే వాళ్ళు ఉంటారు. ఆ వెంబడించేటటువంటి వారిలో కూడా బాగా వేడిగా ఉండేటటువంటి వారు ఉంటారు, చల్లబడేటటువంటి వారు ఉంటారు, నులివెచ్చలు ఉండేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఈ 3 రకాలు ఉంటారు. కాబట్టి విశ్వాసులకు ఉండేటువంటి వారికి మనతో దేవుడు మాట్లాడేటది ఏంటంటే, మీరు నా యొక్క న్యాయపీఠం దగ్గర రాబోతున్నారు, మీరు నా కొరకు ఏం చేసినారు? ప్రభు యొక్క పెండ్లి విందుకు వెళ్ళినప్పుడు వెంటనే మనకు జరుగుతుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో కనపడుతుంది, వారి వారి యొక్క మంచి చెడులను బట్టి అక్కడ జడ్జిమెంట్ అనేటువంటి జరుగుతుంది. చూడండి, పరలోక రాజ్యంలో 2 న్యాయస్థానాలు ఉంటాయి. మొట్టమొదటిది వచ్చేసి క్రీస్తు న్యాయపీఠము, రెండవది వచ్చేసి ధవళవర్ణ సింహాసనం అనేటువంటిది. ఇది క్రీస్తు న్యాయపీఠము దగ్గర విశ్వాసులు అందరూ పైకి వెళ్ళేటట్టు వారందరూ కూడా న్యాయపీఠం దగ్గర కనపడాలి. మనం దేవుడు ఆ న్యాయపీఠం దగ్గర మనల్ని అడుగుతాడు, నువ్వేం చేసావు నా కోసం? మనం చేసేటువంటి దేవుని కొరకు నిలబడినటువంటి దేవుని కార్యములు, దేవుని రాజ్యమును కట్టేటువంటి విషయంలో నీ యొక్క పాత్ర ఏంటి? ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, తాము జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. చూడండి, విశ్వాసులకి జడ్జిమెంట్ లేదు అనుకోవచ్చు. మనం చక్కగా మనం మారు మనసు పొందితే పరలోకానికి వెళ్ళిపోతాం, మన సీటుకి ప్రాబ్లం లేదు. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, అందుకనే కదా ఒకడికి ఎన్ని తలాంతులు ఇచ్చినాడు? 5 ఇచ్చినాడు. రెండోవానికి 2 ఇచ్చినాడు. మూడోవానికి 1. మొదటి వాడు ఏం చేసినాడు? 5కి 5 చేసినాడు. రెండోవాడు 2కి 2 చేసినాడు. మూడోవాడు 1 చేసినాడు. అప్పుడు యేసుప్రభువారు, అరే భలే ఉంచారు నువ్వు, నేను వచ్చే వరకు దాచిపెట్టావా అన్నాడు యేసుప్రభువారు. ఏమన్నారు యేసుప్రభువారు? చెడ్డ దాసుడు. ఏమన్నారు అక్కడ? సోమరమైనటువంటి చెడ్డ దాసుడా. క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ దినాలలో ప్రియమెట్ వాళ్ళని చాలాసార్లు మనం అనుకుంటాం, నాకు చదువు రాదండి, నాకేమీ చదువు లేదండి, నేను గర్ల్ అండి, నేను ఆడపిల్లండి, నేను చిన్నవాడినండి, నా వల్ల ఏం కాదండి, నేనేం ప్రభు కొరకు చేయలేనండి, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదండి, మా భర్త వదలట్లేదండి, దేవుని కొరకు జీవించాలని ఆశ నాకు ఉందండి, కానీ నా భర్త వదలటం లేదండి, సంఘానికి వెళ్ళవట్లేదండి అని మనము కబుర్లు చెబుతూ ఉంటాం. ప్రియమటి వాళ్ళారా, ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు అడుగుతాడు, నేను నిన్ను రక్షించాను కదా, నువ్వు నా కొరకు ఏం చేసినావు? అదేదో ఉంటుందో పాట, ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావయ్యా. ఓ పాట పాడండి, చరణం. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, చూసావని, ఒక్కరినైనా
ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. చూసారా, దేవుడు సన్నిధికి వెళ్ళినప్పుడు మనకి లెక్క అనేటువంటి ఉంటుంది. ప్రియమైన వాళ్ళ, మనం చెప్తానికి సాకులు చెప్పొచ్చు, చెప్పటానికి అనేక సాకులు చెప్తూ ఉంటాం. ఒక్కొక్కసారి కొంతమంది నాకు తెలుసు సంఘానికి వచ్చే వాళ్ళ గురించి అడుగుతా, ఏంటంటే నిన్న రాలేదు ఏంటంటే ఏదో చెప్తారు, కడుపులో నొప్పండి, లేదంటే కొద్దిగా నడుము నొప్పండి. నేను చెప్తా, దయచేసి మీరు ఉండదు చెప్పండి. ఒకవేళ దేవుని సేవకులకు ఒకసారి మీరు లేనిపోయిన చెప్పారనుకో, డెఫినెట్గా అది మీకు నిజంగానే వస్తుంది. ఒకసారి ఇట్టా చెప్పాడు ఒక కుర్రాడు, ఏంటి రాలేదంటే చుట్టాలు వచ్చారు, రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. ఏంటి రాలేదు చర్చికి అంటే, బాగాలేదండి కొద్దిగా మోషన్స్ అవుతున్నాయి అన్నాడు. మోషన్స్ అవుతున్నాడు, సర్లే ట్యాబ్లెట్ వేసుకున్నావు అంటే వేసుకున్నా అన్నాడు. కరెక్ట్గా 3 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు. ఆ రోజు నాకు మోషన్స్ అవ్వలేదు, నేను ఎవరో ఫ్రెండ్ కోసమో ఎవరో అవసరానికి రైల్వే స్టేషన్కి వెళ్ళాను, మీతో నేను అబద్ధం చెప్పాను, ఆ రోజు నుంచి 2 రోజుల నుంచి అదే పనిలో ఉన్నాను, ట్యాబ్లెట్ల మీద ట్యాబ్లెట్లు మింగాను, మోషన్స్ అనేటువంటిది కనీసం ఒక దయచేసి ప్రార్థన చేయండి అన్న అని ప్రార్థన చేయించుకున్నాడు. ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు తగ్గింది. అబద్ధాలు ఆడకూడదు, పేమెంట్ వరకు ఉన్నట్టు చెప్పాలి. మనం చాలాసార్లు మనం చేసేటువంటి పని అదే. భక్తిలో అబద్ధం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి పాపం. మొదటి బైబిల్ గ్రంథంలో మొదటి పాపం అబద్ధం. చూసారా, బైబిల్ గ్రంథంలో చివర వ్రాయబడినటువంటి పాపము అబద్ధం. మొట్టమొదట ఉంటుంది అబద్ధం గురించి, చివర ఉంటుంది. అంటే అబద్ధం అనేటువంటిది మనం అంత సీరియస్గా తీసుకోం, కానీ అబద్ధికులు ఎక్కడికి వెళ్తారు? అగ్నిగంధకములో పాలు పొందుదు. చిన్న చిన్న అబద్ధాలు ఆడతారు. అబద్ధం అనేటువంటిది అబద్ధమే. వాళ్ళిద్దరు ఏం చేశారు? భార్యాభర్తలు ఇద్దరు అననీయ సఫీరాలు ఏం చేశారు? అబద్ధం. దేవుని దగ్గరకు వచ్చి, సేవకుల దగ్గరకు వచ్చారు. దేవుని ఆత్మ బలముగా పనిచేస్తుంది. ఆ దినాలలో దేవుని కార్యాలు బలముగా జరుగుతున్నాయి. దేవుడు డైరెక్ట్గా అటాక్ చేస్తున్నాడు, ప్రజల యొక్క జీవితాలు మారుస్తున్నాడు. ఆ టైంలో వచ్చాడు మనాడు. ఏం జరిగిందయ్యా? ఇంతేనా అమ్మారా? అవునయ్యా, నీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మని మోసపుచ్చుట సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించెను. అది వెంటనే ఏమైపోయాడు మనాడు? అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడువగా, ప్రాణము విడిచి కొన్ని నిమిషాలు భార్య వచ్చింది. ఏమ్మా ఏంటి సంగతి? ఇంతేనా? కరెక్టేనా? అవునండి. భార్యాభర్తలు చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. కోఆపరేషన్ ఉంటుంది, వేరే వాటిలో ఉండదు. భార్యాభర్త దేవునికి లోబడేటువంటి విషయంలో కోఆపరేషన్ తక్కువ ఉంటుంది. అబద్ధాలు ఆడేటువంటి విషయంలో, లోకానుసారంగా జీవించే విషయంలో, బాగా ధనం విషయంలో బాగా కోఆపరేషన్ ఉంటుంది. ఇంతేనా నువ్వు అమ్మింది? ఇంతే, అంతే, టక్కుమని పడిపోయింది. దేవుని ఆత్మ బలముగా పనిచేశాడు. ప్రియమైన గమనించండి, అది చిన్న పాపమే అనుకుంటాం, మనం చిన్న దోషమే అనుకుంటాం. భక్తి వారిలో, విశ్వాసులు వారిలో జరిగేటువంటిది ఏంటంటే, నరహత్య చేయడం ఎవడం, కానీ సూటిపోటు మాటలు మాడుతూ ఉంటారు. అర్థమవుతుందా? అలాగనే వ్యభిచారం అనేటువంటిది చేయకపోవచ్చు, కానీ మోహపు చూపుతో చూసేటువంటి వారు కనబడుతూ ఉంటారు. డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా పాపం చేసేటువంటి వారిగా మనం ఉంటాం. అందుకనే రాత్రి కూడా చెప్పుకున్న హృదయంలో పాపమును లక్ష్యము అయినట్లయితే నేను పాపము నా ప్రార్థన నీవు ఆలకించవు. గమనించండి ప్రియమైన వాళ్ళారా, అది చిన్న పాపం అనుకుంటాం, అది పెద్ద పాపం చేయట్లేదు నేను అనుకుంటాం. పాపం అనేటువంటిది పాపమే. అది అబద్ధమైన పాపమే, వ్యభిచారమైన పాపమే, నరహత్య అయిన పాపమే. కాబట్టి వీటి విషయంలో విశ్వాసులుగా మనము వ్యభిచారం చేయకపోవచ్చు, నరహత్య చేయకపోవచ్చు, కానీ సూటిపోటి మాటల ద్వారా మన నాలుకని మాట్లాడేటట్టు మరుస్తూ ఉంటాం. నాలుకను ఉండదు లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేస్తూ ఉంటాం. గమనించండి ప్రియమైన వాళ్ళ, ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్ మ్యాటర్స్. మన పరలోకానికి అడ్డుపడటానికి ఇవన్నీ ఉంటాయి. మోషే ఉన్నాడు. ఏం చేశాడండి మోషే?
కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, కొన్ని సంవత్సరాలు దేవుని యొక్క మాట విన్నాడు, దేవుని యొక్క మాటకు లోబడినాడు. దేవుడు దర్శించిన తర్వాత బయలుదేరి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల వారిని ఐగుప్తు దేశంలో నుంచి విడిపించటానికి ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సినటువంటి మాటలన్నీ కూడా మాట్లాడి అక్కడ ఫరోతో డాష్ అంటే డాష్ అన్న రీతిలో అటాక్ చేసి దేవుని బిడ్డలైనటువంటి వారి పక్షా నుండి వారిని విడిపించి ఒక్కడగా వెళ్ళేటువంటి వ్యక్తి లక్షలుగా బయటికి తీసుకొచ్చి అరణ్యములో తిరిగి అరణ్యములో నుంచి అతను వాగ్దాన భూమిలోకి అతను వెళ్ళబోతున్నటువంటి టైము. చివరి మూమెంట్లో చూడండి, గమనించండి, వాగ్దాన భూమిలోకి వెళ్ళేటువంటి టైము. ఈ వెళ్ళేటువంటి టైములో మోషే చేసినటువంటి తప్పేంటి? దేవుడు చెప్పినటువంటి మాటకు అవిధేయత చూపించినాడు. ఒకే ఒక్క అవిధేయత. ఏమన్నాడు మోషే? దేవుడు చెప్పినాడు బండతో నువ్వు మాట్లాడు, కానీ మోషే ఏం చేసినాడు? కొట్టినాడు. దేవుని చూపించినటువంటి వ్యక్తిత్వం కనబడుతుంది అక్కడ. ఒక బిలీవర్ కానీ జీవితంలో దేవుణ్ణి చూపించాలి మనం. నీ ముఖ కవళికలో, నీ మాటలలో, నీ బిహేవియర్లో, నీ ప్రవర్తనలో, నువ్వు నుంచున్నా, కూర్చున్నా, పడుకున్నా, నీ ప్రవర్తన అంతట్లో కూడా నీవు దేవుని చూపించాలి. నీ ముఖంలో దేవుని చూపించాలి, నీ నోటి ద్వారా దేవుని చూపించాలి, నీ చూపు ద్వారా దేవుని చూపించాలి. మోషే చేసేటువంటి పని అదే. దేవుని చూపించలేదు మోషే. దేవుడు సాత్వికుడు, దీన మనసు కలిగేటటువంటి వాడు. దేవుని యొక్క రిప్రజెంటేటివ్గా దేవుడిని చూపించడానికి బదులు మోషే చేసేటువంటిది ఏంటి? ద్రోహులారా. ఏమన్నాడు? ద్రోహులారా. ఎంత భయంకరమైనటువంటిది పాపం అది. దేవుడిని చూపించాల్సినటువంటి వ్యక్తులుగా నీవు నేను ఉన్నాం. ఒక విశ్వాసి నీవు దేవుడిని చూపించాలి. నీ భర్త సపోజ్ దేవుని దగ్గర రాట్లా, నీ భర్త త్రాగుల్లో ఉన్నాడు, నీ భర్త పేకాట్లో ఉన్నాడు, లోకస్తుడిగా ఉన్నాడు, సినిమాలు తిరుగుతున్నాడు. అలాంటి టైంలో నువ్వేం చేయాలంటే నీ భర్త గురించి ప్రార్థన చేయాలి. నీ భర్త తాగి వస్తుంటే అతను అరిచినట్లయితే నువ్వు కూడా అరిచావనుకో, అతను ఒక దెబ్బేసాడు అనుకో, నువ్వు కూడా ఒక దెబ్బేసావనుకో, నువ్వు దేవుడిని చూపించట్లేదు, దేవుని యొక్క ముఖాన్ని నువ్వు చూపించట్లేదు. ప్రిమిటివరా, నీవు దేవుని చూపించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. అతను కోపం వచ్చినప్పుడు నువ్వు కూడా కోపం వచ్చి, అతను దెబ్బేసినప్పుడు నువ్వు కూడా ఒక దెబ్బేస్తే, అతను బూతులు తిట్టినప్పుడు ఒక విశ్వాసిగా నువ్వు కూడా బూతులు తిట్టినట్లయితే నువ్వు దేవుడిని చూపించట్లా. నీ సాత్వికం కనపడతలేదు, నీ దీన మనసు కనపడతలేదు, నీ మాటల్లో దేవుడిని చూపించట్లేదు. భార్యాభర్తలే కాదు, తల్లిదండ్రులేటటువంటి వారు కూడా బిడ్డలేటటువంటి వారికి మాదిరిగా ఉండాలి. బిడ్డలేటటువంటి వారులారా, తల్లిదండ్రులేటటువంటి వారికి లోబడేటటువంటి వారుగా ఉండాలి. అమ్మ ఏదో తిడుతుంది కదా, నువ్వు కూడా తిడితే, తండ్రి ఏదో తిడుతున్నాడు కదా, నువ్వు కూడా తిడితే, నువ్వు దేవుణ్ణి ఎరిగినటువంటి విశ్వాసగా ఉన్నటువంటి నీవు దేవుని యొక్క ముఖాన్ని చూపించాలి. దేవుని రిప్రజెంటేట్ చేసేటటువంటి వాడుగా నువ్వు ఉండాలి. ఒకవేళ అలా లేకపోయినట్లయితే, నువ్వు దేవుణ్ణి చూపించగలిగితే దేవుని యొక్క కార్యములను నువ్వు చూపించలేవు, దేవుని యొక్క శక్తిని లోకాన్ని చూపించలేవు. భార్య భర్తలేటటువంటి వరకు భర్త అలా ఉన్నట్లయితే భర్త గురించి నువ్వు ప్రార్థన చేయి, విశ్వాసాన్ని పెట్టు, దేవుని సేవకుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకో. అవండి ఇంకా అలాగుందండి, ఇంకా అలాగుందండి, ఇంకా అలాగుండండి, మార్పు లేదండి భర్తలో, దయచేసి ప్రార్థన చేయండి. చూడండి ప్రియమైన గమనించండి, ఆ బెదవరాలు ఏం చేసింది? అన్యాయమైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది, మాటి మాటికి వెళ్ళింది. ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, సేవకుల దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేయించుకోవాలి, మనం ప్రార్థన చేయాలి. ఒక స్త్రీ ఇలాగనే తన భర్త బాగా త్రాగేవాడంట, గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ జీతం వస్తుంది అతనికి, ఆ డబ్బులన్నీ కూడా త్రాగుడు ఖర్చు పెట్టేసేవాడు. ₹1,00,000 శాలరీ వస్తే 5,000 కూడా తెచ్చేవాడు కదా ఇంటికి. చాలా వరకు తన అప్పులకే అయిపోయేది, చాలా వరకు త్రాగుడు కొట్టులో, సారా కొట్టులో అప్పు కట్టేసేవాడు. చివరికి ఇతను ఏ రేంజ్కి వచ్చాడంటే 5,000 కూడా ఇంటికి తేటలా, 5,000 కూడా ఇంటికి తేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అతను. అంటే మొత్తం సారా కొట్టాలు తీసేసుకుంటున్నారు. డబ్బులు రాగానే తన స్నేహితులు కలిపి వెళ్ళిపోయేవారు.
అంత కలిపి తాగేసేటట్టు వారు. 5,000 కూడా వెళ్ళటం లేదు ఇంటికి. పాపం భార్య, 3 పిల్లలు స్కూల్కి పంపించుకుంటా, గవర్నమెంట్ ఎంప్లాయీ భార్య ఆమె, కానీ చెప్పుకుంటానికి గవర్నమెంట్ ఎంప్లాయీ, కానీ ఇంట్లో బియ్యం ఉండేవి కాదు, ఉప్పులు ఉండేవి కాదు, పప్పులు ఉండేవి కాదు, పిల్లలకి సరైనటువంటి జీతాలు స్కూల్కి కట్టేవారు కాదు, మంచి బట్టలు ఉండేటువంటివి కాదు, పిల్లలు ప్యాచ్లు, చిరిగిపోయినటువంటి లాగోలు, చిరిగిపోయినటువంటి చొక్కాలు, తోటి కుటుంబీకులు అందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళలో డబ్బులతో చదివించుకుంటుంటే వీళ్ళు చదివించుకోలేని స్థితిలో గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ చూసుకుని పాపం మంచి చీరలు ఉండేవి కాదు, మంచి జాకెట్లు ఉండేవి కాదు. కానీ ఎవరో చెప్పారు ఈమెకి చర్చికి రమ్మా అని. సరే చర్చికి వెళ్ళడం ప్రారంభించింది. నిదానంగా దేవుని సందుకు వచ్చింది, దేవుని వాక్యం వింది, మారు మనసు పొందింది, ప్రభు బిడ్డగా అయ్యింది. ప్రభా తన స్థితిని ప్రభువు చెప్పుకుంటాం బిగించేసింది. మారు మనసు పొంది రక్షించబడి దేవుని సేవకుల దగ్గరగా ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించింది. నాయనా నా భర్త మారాలి ప్రభా, ఆ త్రాగు నుంచి బయటికి పడాలి ప్రభా. ప్రార్థన చేసింది. 1 సారి 2 సార్లు 3 సార్లు ప్రతి ఆదివారము దేవుని సేవకుల దగ్గరకు వచ్చి ఆ తనకున్నటువంటి విన్నపాన్ని, తనకున్నటువంటి సమస్యను దేవుని సేవకులకు చెప్పి, దేవుని సేవకులు కూడా తెలిసిపోయింది ఇక ఈమెకు ఉన్నటువంటి మెయిన్ సమస్య ఏంటి, ఇదే సమస్య. తన భర్త మారాలి, తన భర్త త్రాగుడు నుంచి బయటికి రావాలి. ప్రతిసారి చెబుతుంది, ప్రార్థన చేస్తారు. ఒక రోజున అతను సారా కొట్టుకెళ్తే జీతం వచ్చింది. సారా కొట్టుకెళ్తే అప్పు పోయమంటే కూడా ఆడు పోయిలా, ఏమి లేదు. ఇక మొదటి జీతం అంతా సారా కొట్టాడు, తీసేసుకున్నాడు. తెలుసా మీకు, కొన్నిసార్లు రైల్వే డిపార్ట్మెంట్లో జరుగుతూ ఉంటాయి ఇవి. రైల్వే డిపార్ట్మెంట్లో చాలామంది అప్పులు చేసేస్తారు. 10 రూపాయల వడ్డీ, 15 రూపాయల వడ్డీలకి. పెద్దవాళ్ళు ఉండేది అట్లాగే. అప్పులు ఇచ్చిన వాడు ఏం చేస్తాడంటే వాళ్ళ పాస్బుక్, బ్యాంక్ బుక్ వాడి దగ్గర పెట్టేసుకుంటాడు. తెలుసా మీకు ఎట్టండి, వాడు వాడి దగ్గర పెట్టేసుకుంటాడు, వీడితో సంతకం పెట్టించుకుంటాడు. నెల వచ్చిన వెంటనే 1వ తారీఖు వాడే వెళ్ళి డ్రా చేసుకుని వెళ్ళి తీసేసుకుంటాడు డబ్బులు. అందుట్లో ఏమైనా మిగిలితే వీడికి ఇస్తాడు, ఒక 100 రూపాయలు, 500, 1000 రూపాయలు, 2000. ఇతని పరిస్థితి ఏమైపోయిందంటే మొత్తం అయిపోతుంది. ఇక ఆ రోజున సారా వాడి దగ్గరికి వెళ్ళి కనీసం వాళ్ళు పోయిరా బాబు నేను మరలా కడతానంటే లేదు వెళ్ళిపోమన్నాడు. సరే ఆ రోజున ఫ్రెండ్స్ అన్నీ ఎవరన్నా పోపిస్తారని చెప్పి వెయిట్ చేశాడు. ఒక ఫ్రెండ్ కూడా పోపిలా. ఇక ఏమీ చేయక ఇంటికి వెళ్ళిపోయాడు, నడుచుకుంటా ఇంటికి వెళ్ళిపోయాడు. భార్యకు రోజు ఇతను వచ్చేపాటికి 9 అయ్యేది, కానీ ఈ రోజున చాలా ఎర్లీకి వెళ్ళిపోయాడు, 5ంటికి వెళ్ళిపోయాడు. భార్యని అడిగాడు, భార్య అడిగింది, ఏమ్మా ఏంటంటే తొందరగా వచ్చారు? ఏం చేయనే బాబు, ఆడికి పోయిన కూడా పోయలేదు, అప్పు ఇచ్చాను, అప్పు తీసుకున్నాను, అప్పు కూడా కంప్లీట్ చేస్తున్నాను, అయినా సరే నాకు పోయాల్సింది సారా పోయలేదు, ఇక నా వల్ల కాలేదని వచ్చేసాను ఇక అని ఒకసారి వచ్చాడు. మళ్ళీ రేపు కూడా మళ్ళీ అప్పాడి దగ్గరికి వెళ్ళాడు సారా కొట్టాడికి. వాడి దగ్గర మళ్ళీ నువ్వు వెళ్ళిపో బయటికి పంపించాడు. చిరాకు పడ్డాడు, అని ఉమ్ము వేసేసాడు. వీడికి ఏం చేయలేక ఇంటికి వచ్చేసినాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత ప్రీమెంట్ వల్ల భార్య దగ్గరికి వచ్చి ఏమైనా తాగాలనిపిస్తుంది, ఏమన్నా కలిపివే అన్నాడు. తాగాలనిపిస్తుంది, ఏదన్నా కలిపి. అప్పుడు ఇవేం చేసిందంటే ఇంట్లో ఏదో కొద్దిగా నీళ్లు తీసుకుని అందులో కొద్ది షుగర్ వేసి మళ్ళీ ఇంకోటి ఏదేసి ఏదో వంట ఇంట్లో అవన్నీ మిక్స్ చేసేసి ఒక గ్లాస్ ఇచ్చింది. గ్లాస్ ఇచ్చేపాటికి ఇదేదో బాగుందే అన్నాడంట, ఇదేదో బాగుంది అన్నాడంట. 2వ రోజు మళ్ళీ ఇంటికి వచ్చేసినాడు. సారా కొట్టుకెళ్తే డబ్బులు ఇవ్వడు కదా, సారా బయట కదా, మరలా ఇంటికి వచ్చేసినాడు. నిన్న కలిపింది ఇవ్వన్నాడంట, మరలా అది ఇచ్చేసింది. మరలా 2వ రోజు 3వ రోజు ఇలా 20 రోజులు అయిపోయింది. జీతం వచ్చింది. జీతం వచ్చిన ఈ 4 రోజులు అతను వెళ్ళలేదు కదా, జీతం వచ్చింది. కానీ అతను అక్కడ ఉన్నటువంటి డబ్బులు అతను పేమెంట్ అంతా జరిగిపోయింది. లాస్ట్ మంత్లో ఇతనికి వచ్చిన జీతం అంతా కూడా దానికి కట్టేసినాడు. ఇతను రోజు ఇంటికి వస్తే బిగించేసినాడు. నెక్స్ట్ మంత్ కూడా జీతం రాగానే ఇతను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళటలా, సారా కొట్టుకు వెళ్ళటలా. జీతం వచ్చితే ఆ జీతం అంతా కూడా డ్రా చేసుకుని డైరెక్ట్గా భార్య దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఈ మధ్యలో జరిగినటువంటి విషయం ఏంటి, ఏం జరిగింది, ఇవి ఏం చేసింది, తన భర్తను మార్చు ప్రభువా అనేటువంటి ప్రార్థన మాత్రం చేసింది. దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళింది. ప్రిమిట్ వల్ల ఇది ఒక కంపెనీ స్టార్ట్ అయిపోయింది. చివరికి ఏం జరిగింది తెలుసా, ఈ యొక్క రోజు తాగి ఈ నీళ్ళే తాగాడు. ఆ లెక్కు అది ఇది కలిపేసి ఇచ్చింది కదా. ఇతనికి జీతం వచ్చిన తర్వాత 52 లక్షలు వచ్చినాయి. పోయిన నెల ఈ నెల కలిపి వీటితో మనం కొన్ని బాటిల్ తెద్దాం, ఈ బాటిల్ తీసుకొచ్చి షాపులో పెట్టి అమ్ముదాం అని చెప్పి స్టార్ట్ చేశారంట. అదొక పెద్ద కంపెనీ అయిపోయిందంట. అదొక పెద్ద
కంపెనీ అయిపోయింది. చూసారా, ఆ తల్లి యొక్క ప్రార్థన, ఆ భార్య యొక్క ప్రార్థన తన భర్తను పూర్తిగా మార్చింది. మార్చడమే కాదు, ఈ కుటుంబాన్ని తను దేవుని యొక్క బిడ్డలుగా, తన బిడ్డలటువంటి వారిని సండే స్కూల్ తీసుకువెళ్ళింది. ఆ బిడ్డలు మారినటువంటి వారుగా ఉన్నారు. ఈమె యొక్క ప్రవర్తనకు తన భర్త కూడా మారిపోయినాడు. చివరికి ఆస్తి దరిద్రంలో ఉన్నటువంటి కుటుంబం ఏమైపోయిందంటే వర్ధిల్లినటువంటి కుటుంబముగా అయిపోయింది. ఒక తల్లి యొక్క ప్రార్థన, దేవుని సేవకుల దగ్గరికి వచ్చి చేయించుకున్నటువంటి ప్రార్థన, తన యొక్క విధేయత వలన, తను లోబడిన దాన్ని బట్టి తను మారు మనసు రక్షణ సంపాదించుకుంది. కాబట్టి తను రక్షణలో వచ్చింది, తన బిడ్డలు మార్పు పొందినారు, తన భర్త దీవించబడినాడు, తన భర్త మారినాడు. అందుకనే కదా మనం పాడుకుంటాం, కుటుంబంలో సంతోషమే, సమాధానము, ఆనందము. దేవుడు ఎక్కడున్నాడు అక్కడ సంతోషమే, దేవుడు ఎక్కడ ఉన్నాడు అక్కడ ఆనందమే. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క బిడ్డలుగా మనం గ్రహించాల్సినటువంటిది అదే. ఆ తల్లి యొక్క ప్రార్థన బట్టి 3 బిడ్డలు మారిపోయినారు. తల్లి యొక్క ప్రార్థన బట్టి త్రాగుడులో ఉన్నటువంటి భర్త మారిపోయినట్టు. చూడండి, ఒక్కరి యొక్క విధేయత అనేక మందిని విధేయులుగా చేయను. కాబట్టి ఈమె పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు ఏమంటాడు, బలా మంచి నమ్మకమైనటువంటి ఈ యొక్క వ్యక్తి, ఇది త్రాగులు ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడు తెలుసా, తన స్నేహితులు ఎవరైతే త్రాగుబోతులు ఉంటారో వాళ్ళకు సువార్త చెప్పడం బిగించేశాడు. వాళ్ళకు సువార్త చెప్పడం బిగించేశాడు. ఆ సువార్త చెప్పినప్పుడు ఆ వ్యక్తులు కూడా మార్పు పొంది అందరూ కూడా ఒక గుంపుగా దేవుని సన్నిధికి వెళ్ళటం అనేటువంటిది జరిగింది. ప్రియమైన జరిగినటువంటి విషయం ఇది. నువ్వు గనక విధేయత చూపించినట్లయితే, నువ్వు గనక రోషము కలిగినటువంటి దానవుగా, నువ్వు గనక దేవుని కొరకు నేను బ్రతకాలి, దేవుని రాజ్యంలో కట్టాలి అనేటువంటి రీతిలో ప్రార్థన, విశ్వాసము, దేవుని సన్నిధిలో కూర్చుని మొరపెట్టినట్లయితే, ఎవరైతే మీ కుటుంబంలో ఇంకా మార్పులు పొందనటువంటి వారు ఉంటారో దేవుడు ఆ వ్యక్తులను మార్చివేస్తాడు. నీ ప్రార్థన, నీ భక్తి దేవుడిని నువ్వు చూపించాలి. దేవుని యొక్క ప్రేమను చూపించింది. వచ్చి త్రాగి తన్నేటటువంటి వాడు ఈ యొక్క వ్యక్తి అయినా సరే సహించింది, ఓర్చుకుంది, ప్రార్థనా పరురాలుగా తన భర్తల గురించి ప్రార్థన చేసింది. కాబట్టి ఆ కుటుంబం అంతా కూడా మార్పు పొందింది, ఆ కుటుంబం అంతా కూడా వర్ధిల్లింది. చూసారా, మన జీవితంలో అనేక సార్లు ఆ బాధలండి, ఈ బాధలండి, అప్పుల బాధలండి, అనారోగ్యాలండి, ఇబ్బందులండి, జాబులు పోయినాయండి, వివాహాలు కావట్లేదండి, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. దేవుడు గ్రహించండి, దేవుడు శాపాలు ఇచ్చేటువంటి దేవుడు కాదు, అనారోగ్యాలు ఇచ్చేటువంటి దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా శాపాలు ఇచ్చి మరలా మిమ్మల్ని మార్చాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశము కాదు. దేవుని యొక్క ఉద్దేశము తన బిడ్డలైనటువంటి వారు దీవించబడాలి, తన బిడ్డలైనటువంటి వారు ఆరోగ్యవంతులుగా ఉండాలి, తన బిడ్డలైనటువంటి వారు దేవుని నా కొరకు ఉపయోగపడాలి. అది దేవుని యొక్క ఆశ. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేని వలన మనం అనారోగ్యం వస్తుంది, ఎందుచేత మనం అప్పుల్లోకి ఇరుక్కుంటున్నాం, ఎందుచేత మనం ఈ యొక్క ఫైనాన్షియల్ ఆర్థిక సంబంధించిన బాధలు ఉన్నామంటే మన చేతులారా మనం చేసుకున్నటువంటి పనులు బట్టి. దేవుని మనం త్రోసివేస్తున్నాం, దేవుని మనం పక్కన పెడుతున్నాం, లోకాన్ని ప్రేమిస్తున్నాం, శరీరాన్ని ప్రేమిస్తున్నాం, ధనాన్ని మనం ప్రేమిస్తున్నాం. దేవుడు ఏం చెప్పారు, ముందు నా నీతిని రాజ్యాన్ని వెతకండి, కావలసినవన్నీ కూడా నేను మీకు అనుగ్రహిస్తాను. నీతిగా మనం బ్రతకాలి, యథార్థంగా మనం బ్రతకాలి, దేవుని ముందు పెట్టుకుని జీవించాలి. అప్పుడు నీకు ఏది కావాలంటే అది దేవుడు అనుగ్రహిస్తాడు, ఏది కావాలంటే అది నీకు ఇచ్చేటట్టు వాడు. ఇప్పుడు గ్రహించండి, దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం అలా మన మీదకి వస్తుంది. నేను బెంగళూరు వెళ్ళినటువంటి టైంలో నేను ఏమి తీసుకెళ్ళా, నా దగ్గర డబ్బులే లేవు. అప్పుడు బైబిల్ కాలేజీకి వెళ్ళి ఫీజులు కడతాం కూడా కష్టంగా ఉండేది. అప్పుడు వ్యాపారస్తుడినే కానీ ఫీజు కడతాం కూడా నాకు కష్టంగా ఉండేది. అలాంటి టైంలో ప్రార్థన చేసినాను. అయిపోయింది, నా యొక్క స్టడీస్ అయిపోయిన తర్వాత ఒక చిన్న ఇల్లు తీసుకున్నాం రెంట్కి. ఆ ఇల్లు రెంట్కి తీసుకున్న టైంలో అడ్వాన్స్ కట్టాలి. ఆ రోజుల్లో మాకు 2000 రెంట్ అయితే 20,000 కట్టాలి, 10 నెలలు కట్టాలి. ఆ డబ్బులు కూడా నా దగ్గర లేవు. ఏదో ఒక రకంగా ఏదో మేనేజ్ చేసాం, వీళ్ళ దగ్గర అనేటువంటి రీతిలో వాళ్ళని బతినాడుకుని 20,000 బదులు 10,000 కడతామని కట్టాం. నెలకు 2,000 అద్దె. ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళం. నేను చదువుకునే రోజుల్లో కూడా బైబిల్ కాలేజీలో ఫీజులు కూడా వెంటనే కట్టలా. అలాంటి సిచ్యువేషన్లో నేను అక్కడ సేవ స్టార్ట్ చేసిన టైంలో ఒక ఇంట్లో, మా ఇంట్లోనే పెట్టే ప్రార్థన. మొదటగా ఒక ఫ్యామిలీ వచ్చారు.
ఆ ఫ్యామిలీ మేమందరం కలిసి ఆరాధన చేసుకున్నాం. రెండో రోజు మా ఓనర్ వచ్చేసాడు. మీరు ఇలాంటి ప్రార్థనలు పెట్టొద్దు అన్నాడు. అయిపోయింది, అక్కడ ముగించిపోయింది. మరి ఏం చేయాలి అని ఆలోచన చేసే లోపు మాకు తెలిసినట్టండి మా అమ్మాయి వెళ్ళేటంటే స్కూల్ ఓనరు ఏమండి మా స్కూల్లో పెట్టుకోండి అంది. అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసాం. ఒక చిన్న రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో ప్రార్థన పెడుతున్నాం. మరి ఆ రూమ్లో ప్రార్థన పెడుతున్నాం. కొన్ని ఫ్యామిలీస్ వస్తున్నారు. ఆ టైంలో మనకి మరి పోడియం కావాలి కదా, ఇలాంటిది ఇది కావాలి కదా అని ఒక చెక్కతో చేయించాం. అక్కడే పెట్టేవాళ్ళం. మళ్ళీ సండే వాడుకునేవాళ్ళం. మళ్ళీ ఇంటి దగ్గర తీసుకురావడం కష్టం కదని అక్కడే పెట్టేవాళ్ళం. కొన్ని రోజులైన తర్వాత ఆ స్కూల్ ఓనర్ అమ్మ బాగానే ఉండేది. ఓనర్ మాత్రం రివర్స్ అయిపోయాడు. నెక్స్ట్ వీక్ నుంచి ఇక్కడ పెట్టొద్దు అన్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఎక్కడ పెడతానికి డబ్బులు లేవు, ఇంట్లో పెట్టకూడదు, ఈ స్కూల్లో వద్దన్నారు. వాళ్ళతో చెప్పాం కొద్దిగా టైం ఇవ్వండి మేము ఆపేస్తామని చెప్పాం. ఆ టైంలో ప్రార్థన చేశాం. ప్రభా మరి మాకు ఒక సైట్ దయచేయండి, చక్కగా మిమ్మల్ని ఆరాధించడానికి డిస్టర్బెన్స్ లేకుండా ఎక్కడ మేము ఆరాధించాలో అక్కడ మాకు సైట్ ఇవ్వండి అని ప్రార్థన చేశాం. నేను ఎప్పుడు కూడా 1 ఎకరం 2 ఎకరాలు కొనుక్కోవాలని అనుకునేవాడిని. పెద్ద స్థలం ఉంటే బాగుంటుందని. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక బ్రోకర్ వచ్చాడు. అతను వచ్చి ఒకడు సైట్ ఉందరండి చూద్దామన్నాడు. అక్కడికి వెళ్ళే ముందు నా దగ్గర డబ్బులు ఏమి లేవు. మా ఆవిడని అడిగా, ఎంత ఉండే నీ దగ్గర అన్న. ఒక 500 ఉన్నాయి అంది. సరే 500 ఇవ్వన్నా. 500 పట్టుకుని బేరం చేస్తానికి వెళ్ళా. 500 పట్టుకుని బేరం చేస్తానికి వెళ్తే బేరం చేసాం. చేసిన తర్వాత వాళ్ళు ఎన్నో 300 చొప్పున చెప్పారు. స్క్వేర్ ఫీట్ 300 అన్నారు. నేను దాన్ని 235కి మాట్లాడి ఈ టైంలో మీరేం చేస్తారన్నారు. నేను మినిస్ట్రీలో ఉన్నా అన్న. వాళ్ళకి అర్థం కాలే. అనుకున్నారు వాళ్ళు వీడేదో సెంట్రల్ ఫైనాన్స్ మినిస్ట్రీ లేదా హోమ్ మినిస్ట్రీలో ఉన్నాడు అనుకుంటా అని చెప్పి చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. చాలా గౌరవంతో మాట్లాడి సరే సార్ తగ్గిస్తాంలే సార్ అని 235కి ఇచ్చారు. తర్వాత 500 అడ్వాన్స్ ఇచ్చా. ఎంత తెచ్చారు అడ్వాన్స్ అంటే 500 తెచ్చారన్న. పక్క భార్య ముఖం భర్త చూసుకుని ఇద్దరు నవ్వుకున్నారు. 14,50,000కు మాట్లాడినటువంటి స్థలంకి 500 అడ్వాన్స్ ఇస్తామంటే నవ్వుకున్నారు వాళ్ళు. వీడు కొనే పార్టీ కాదులే అనుకున్నాడు. ఎప్పుడు తర్వాత భర్త అడిగాడు, ఏ మినిస్ట్రీ సార్ వాళ్ళ భార్య అడిగింది. ఏ మినిస్ట్రీ అంది. దేవుని సేవ అన్న. పక్క నవ్వుకున్నారు వాళ్ళిద్దరు. దేవుని సేవ అనగానే నవ్వుకుని 500 అడ్వాన్స్ తీసి ఇటు వచ్చేవాడు కాదులే అనుకుని ఇంటికి వచ్చి ప్రార్థన చేశా. ప్రభా మరి 500 అడ్వాన్స్ ఇచ్చాను, మరేం చేయాలి? ప్రార్థన చేస్తే బెదవాడలో నాకు ఒక స్థలం ఉండేది. నేను ఆ స్థలాన్ని ఎప్పుడో కొన్నా. చాలాసార్లు అమ్మాలని చూసా కానీ అమ్మలేకపోయా. ఎప్పుడైతే 500 అడ్వాన్స్ ఇచ్చి ఇంటికి వచ్చి మా స్నేహితుడికి చెప్పా బెదవాడలో, అరే నాన్న ఈ సైట్ అది ఉంది కదా అమ్మేసేయని. ఆ చెప్పినటువంటి 10 రోజులకి ఆ సైటు అమ్మగలిగినాడు. 2 సంవత్సరాలుగా ట్రై చేశా. 2 సంవత్సరాలుగా దాన్ని అమ్మలేకపోయా. కరెక్ట్గా 500 అడ్వాన్స్ ఇచ్చినటువంటి వెంటనే ఆ సైటు సేల్ అయిపోయింది. గబగబా తెచ్చి ఒక 5 లక్షలు అడిగిచ్చి ఆ ఓనర్కి ఇచ్చి అగ్రిమెంట్ రాసాం. అగ్రిమెంట్ రాసిన తర్వాత వాడు అడ్డు తిరిగాడు. ఆ రోజుల్లో అక్కడ 17 లక్షలు వస్తున్నాయి, నువ్వు 14.5 లక్షలు నేను ఇవ్వనన్నాడు. నాకు ఎక్కడొచ్చిందో తెలియదు. బెంగళూరు నాకు ఎవరు తెలియదు. నేనే గట్టిగా మాట్లాడా. నేను స్థలంలోకి వెళ్ళిపోయాను, స్థలాన్ని ఆక్యుపై చేసాను, నువ్వు ఎట్ట వస్తావు నేను చూస్తానన్నా. ఫోన్లోనే మాట్లాడా. వాడికి అర్థం కాదు, ఈడు ఆంధ్రవాడే, వీడు ఏదో రౌడీలాగా ఉన్నాడు, మినిస్ట్రీ అన్నాడు ఏదైనా. వాడు భయపడిపోయి అలా కాదు సార్ ఇలా కాదు సార్ అన్నాడు. ఎలాగే కాదు, నీ డబ్బులు నేను ఇవ్వను, రిమైనింగ్ డబ్బులు కోర్టులో కట్టుకుంటా, కోర్టులో కట్టేసి నేను ఇందులో సెటిల్ అయిపోతా అన్న. మరలా ఆడే వచ్చాడు నా దగ్గరికి. వచ్చేసి ఆ మాటలు ఈ మాటలు చెప్పి, ఏమండి నాకు ఒక 60,000 ఎక్స్ట్రా పెట్టండి, 60,000 ఎక్స్ట్రా ఇవ్వండి అన్నాడు. సరే 60,000 ఇచ్చేసి అప్పటికి నా డబ్బులు వచ్చేసింది. 2 సంవత్సరాలుగా అమ్మలేకపోయా. కరెక్ట్గా 10 రోజుల్లో ఆ స్థలాన్ని అమ్మగలిగా. వెంటనే దాన్ని రిజిస్ట్రేషన్ చేయించేసాను. అయిపోయింది. స్కూలు షెడ్లు అన్నీ వేసిన తర్వాత బిల్డింగ్ కట్టాలనుకున్నాం. నా దగ్గర స్కూల్ ఫీజులు అన్నీ చేస్తే ఒక 5-6 లక్షలు వచ్చినాయి. ఈ డబ్బులతో ఎలా కట్టాలి మనం? ఒకటి మార్గం, ప్రార్థన చేయాలి అని ప్రార్థన స్టార్ట్ చేశాం. పునాదులు వేసాం, ప్రార్థన స్టార్ట్ చేసాం. ఆగిపోయినాయి, డబ్బులన్నీ అయిపోయిన తర్వాత మరలా ప్రార్థన చేసాం. ప్రభా మీరుగా దయచేయండి. చర్చి మెంబర్ ఒక కుర్రాడు వచ్చి
లోన్ ఇస్తాన్నారు నాకు, ఆ లోన్ తెచ్చి మీకు ఇస్తా అన్నాడు. మీరు కట్టుకోండి లోను, నా పేరు లోన్ వస్తుంది అన్నాడు. 5 లక్షలు ఇచ్చాడు. ఒక స్లాబ్ అయిపోయింది. మరలా కొంత పైకి లేపాం, అది ఆగిపోయింది. మరలా ఒక కుర్రాడు వచ్చాడు. ఆ కుర్రాడు వచ్చి, అన్న నాకు లోన్ ఇస్తారు, నేను కూడా కడతాను, నేను కూడా 5 లక్షలు ఇస్తాను, ఇంకో స్లాబ్ వేయండి అన్నాడు. దాంతో ఇంకో స్లాబ్ వేసాం. మరలా ఇంకోటి వేయాలి. మా ఇంజనీర్లు ఉన్నారు 2-3. అన్న మనం మొత్తం వేసేస్తే మంచిది, పిల్లర్స్ లేపి స్లాబ్ వేసేస్తే మంచిది, దాని తర్వాత ఎప్పుడైనా కట్టుకోవచ్చు అన్నారు. అప్పటికి డబ్బులు లేవు. మరలా ప్రార్థన చేశాను, మరలా ప్రార్థన చేసాం. చివరికి ప్రీమేట్ వారు గమనించండి, ఎక్కడి నుంచి వచ్చినాయో డబ్బులు నాకు ఈ యొక్క సైట్లో వచ్చేసినాయి. వాళ్ళు ఇంకో సైట్ ఉంటే దాన్ని సేల్ పెట్టేపాటికి అనుకున్నటువంటి రీతిలో 45 లక్షల లాగున నా మీదకే వచ్చేసినాయి. వెంటనే దాన్ని ఈజీగా కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా నా దగ్గర 18 లక్షలు ఉండయి. ఇంకా నా దగ్గర 18 లక్షలు. మొదట్లో నేను స్టార్ట్ చేసింది 4-5 లక్షలకి. నా బిల్డింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 18 లక్షలు. అప్పుడు అనుకునేవాడిని, ఎవరైనా ఫ్రెండ్ అడిగితే బాగుండు, ఈ డబ్బులు వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళకైనా వాడుకోవచ్చు అని అనుకుంటూ ఉండేవాడిని. సరే, అన్నిటిలో కూడా మనం చాలాసార్లు అప్పులు బాధల్లో ఉన్నాం అనుకుంటాం. అప్పులు ఎలా తీరుస్తాం, ఏం చేస్తాం అనేటువంటి రీతిలో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అనారోగ్యాలు ఏంటి అనుకుంటూ ఉంటాం. వీటన్నిటికీ కారణం ఏంటంటే ప్రిమేట్ వాళ్ళని వీటన్నిటి నుంచి మనం బయటపడాలంటే మనం ప్రార్థనా పరులుగా ఉండాలి. ప్రార్థన బాగా మీరు చేయటం నేర్చుకోండి. హృదయాన్ని బాగా కాపాడుకోండి. పరిశుద్ధులుగా మీరు జీవించండి. మీ నోటి ద్వారా, మీ చూపుల ద్వారా, మీ తలంపుల ద్వారా, మీ ఆలోచనల ద్వారా పాపాన్ని దగ్గరకు రానివ్వకుండా. దేవుని వాక్యంలో ఏం చూస్తామంటే విగ్రహారాధన నుంచి దూరముగా పారిపోండి. అలాగనే జారత్వం నుంచి దూరముగా పారిపోండి. ఎందుకంటే దేవుని యొక్క ఆలయము, మన యొక్క శరీరము దేవుని యొక్క ఆలయము. దేవుడు కాకుండా మరి దేనికైనా నువ్వు ప్లేస్ ఇచ్చావంటే నువ్వు విగ్రహారాధన చేస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలుని ఏమంటాడంటే ద్రోహులారా అంటాడు, అలాగనే వ్యభిచారులారా అంటారు. ఎందుకు వ్యభిచారులు అంటున్నారు దేవుడు అక్కడ? విగ్రహారాధన వాళ్ళు చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. దేవుడు కాకుండా మరి దేనినైనా నీ హృదయంలో పెట్టుకుంటుంది విగ్రహారాధన. విగ్రహారాధన అనేటువంటి వారిని దేవుడు వ్యభిచారులారా అంటాడు ఇశ్రాయేలును. కాబట్టి ప్రియమైన వారిని గ్రహించండి, నీవు నేను మనందరము కూడా విశ్వాసులము, దేవుని యొక్క బిడ్డలము, దేవుని ఎరిగినటువంటి వారము. క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి మనము వెళ్ళాలి. క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు మీరందరూ కూడా లెక్క అనేటువంటిది అక్కడ అప్పగించాలి. ఏం చేశారు మీరు? ప్రభు కొరకు ఏం చేసినాం మనం? ఎవరి గురించైనా ప్రార్థన చేశామా? ఎవరి గురించైనా ఎవరికైనా సహాయం చేశామా? ఇబ్బందులు ఉండేటువంటి వారు సహాయం చేశామా? అనారోగ్యం ఉండేటువంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినామా? వాళ్ళని ఎంకరేజ్ చేశామా? వాళ్ళని దేవుని వైపు త్రిప్పామా? ఒక ఆత్మ విషయంలో ప్రసవేదన పడాలంటే ఏం చేయాలి? ప్రసవేదన పడినట్లుగా మనం భక్తి ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తి మారు మనసు పొందినట్లుగా, ఆ వ్యక్తి దేవుని వైపు తిరుగునట్లుగా నీ ప్రసవేదన కావాలి. అలా నువ్వు ప్రార్థన చేయాలి. అలా నువ్వు ప్రార్థన చేసి ఒక్కొక్క వ్యక్తిని దేవుని వైపు తిప్పినట్లయితే క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి నువ్వు వెళతావు. క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నీ చిట్టా అంతా కూడా చూస్తాడు. నీ చిట్టా చూస్తాడు. ఎస్, బలా మంచి నమ్మకమైనటువంటి దాసురాలు అంటారు. నువ్వు కనుక ఒక టాలెంటెడ్ తలాంతు ఇచ్చేటటువంటి వాడు వలె భూమిని తవ్వి వాడు ఏం చేశాడంట? దాచిపెట్టాడంట. వాడు దాచిపెడితే ఏమన్నా ఉపయోగం ఉందా? ఏం లేదు. సోమరైనటువంటి చెడ్డ దాసుడా, దేనికి పరిగినటువంటి వాడిగా అయిపోతాం. ప్రియమైన వారడా, నీకు చదువున్నా లేకపోయినా, ఒక పురుషుడివైనా స్త్రీ అయినా, వృద్ధుడివైనా యవనస్తుడివైనా చిన్నవాడివైనా, నీకు ఆసక్తి అనేటువంటిది ఉన్నట్లయితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు బలపరుస్తాడు. నయమాన్ ఇంట్లో ఎవరున్నారు? ఒక చిన్న పిల్ల ఉంది. ఒక నయమాన్ ఇంట్లో ఉండేటువంటిది చిన్న పిల్ల. సో నయమాన్ మారాడా? కుష్ఠరోగం పోయిందా? ఆ కుటుంబం అంతా రక్షణలోకి వచ్చిందా? వచ్చింది. దావీదు ఎంతటి వాడు? నా కుటుంబము ఏ పాటిది? చిన్నవాడు, గొర్రెలు కాపరెట్టేటివాడు. దావీదును దేవుడు వాడుకున్నాడా? వాడుకోలేదా? వాడుకున్నాడు. దానియేలు ఉన్నాడు. ఏం చేశాడు దానియేలు? బానిసగా వెళ్ళినాడు. వేరే దేశానికి బానిసగా వెళ్ళినాడు. ఇశ్రాయేలు ప్రజలెట్టి వారి గురించి ప్రార్థన చేసినాడు. ఇశ్రాయేలు ప్రజలెట్టి వారిని దేని వైపు మరలా వెనక్కి రావడానికి అతను చేసినాడు. తన ప్రార్థన, తన భక్తి ద్వారా ఇశ్రాయేలు మళ్ళీ బబులోను నుంచి వెనక్కి
వచ్చినారు. కాబట్టి ఈ అన్నిటిలో కూడా మనం చూస్తున్నాం, దానియేలు 14 సంవత్సరాల వయసాడు. ఈ చిన్నది చాలా చిన్నవాది, చిన్న పిల్ల. దావీదు చాలా చిన్నటువంటి వాడు, గొర్రెలు కాసుకునేటువంటి వాడు. దేవుడు వాడుకున్నాడు. సమూయేలు ఉన్నాడు, బాలుడుగా ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని విన్నటువంటి వాడుకున్నాడు. చిన్నవాడుగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఒక యవనస్తురాలుగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రియమైన వారా, ఒక వృద్ధుడుగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుని కార్యముల పట్ల ఆసక్తి కలిగేటువంటి వారుగా మనము ముందుకు నడవాలి. దేవుని కొరకు జీవించాలి. ఎందుకంటే దేవుని యొక్క రాకడకు చాలా దగ్గరగా మనము ఉన్నాం. దాని తర్వాత క్రీస్తు న్యాయపీఠము, దాని తర్వాత 7 సంవత్సరాల తర్వాత మరలా యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వస్తారు. అది రెండవ రాకడ. భూమి మీదకి యేసు ప్రభువారు రాబోతున్నారు. 7 సంవత్సరాల తర్వాత యేసయ్యతో పాటు నువ్వు కూడా ఈ లోకంలోకి వస్తావు. 7 సంవత్సరాలు ఈ లోకంలో, 7 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు ఈ లోకంలో ప్రియమైన వారలారా యేసు ప్రభువారు 1000 సంవత్సరాల పరిపాలన అనేటువంటిది చేస్తారు. దేవుని యొక్క పరిపాలనలో దేవుడు నీకు ఒక పొజిషన్ ఇస్తాడు, ఒక స్థానం అనేటువంటిది అనుగ్రహిస్తాడు. ఆ పొజిషన్ అనేటువంటిది ఏంటంటే, ఒక కార్పొరేటర్ ఎంతకాలం ఉంటాడు? 5 సంవత్సరాలు. ఎమ్మెల్యే ఎంతకాలం ఉంటాడు? 5 సంవత్సరాలు. ఎంపీ ఎంతకాలం ఉంటాడు? 5 సంవత్సరాలు. కానీ మనకి దేవుడు ఇచ్చేటువంటి పొజిషన్ ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన తలాంతును బాగా నువ్వు వాడి అనేక మందిని నువ్వేపు దేవుని వైపు తిప్పినట్లయితే 1000 సంవత్సరాలు దేవుని యొక్క పరిపాలనలో నువ్వు ఒక ఎంపీగా ఉంటావు, ఒక మినిస్టర్గా పెడతాడు దేవుడు. ఎంతకాలం? 1000 సంవత్సరాలు దేవుని యొక్క రాజ్యములో నువ్వు ఈ లోకములో మిలేనియం. ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో యేసు ప్రభువారి దగ్గర నువ్వు ఇక్కడ పనిచేస్తావు. దేవుని రాజ్యములో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు 1000 సంవత్సరాలు దేవుని రాజ్యంలో నువ్వు ఉంటావు. దాని తర్వాత మనం చూస్తాం ప్రైవేట్ వల్ల జడ్జిమెంట్. దాని తర్వాత జడ్జిమెంట్. ఫ్రమ్ ద బిగినింగ్ టు ద టైం, అంటే మొదటి నుంచి, సృష్టి ఆరంభం నుంచి పుట్టినటువంటి అవిశ్వాసులైనటువంటి వారు అందరూ ఆ యొక్క ధవళ వర్ణ సింహాసనం ముందు నిలబడాలి. చేతులు కట్టుకోవాలి. మనం నీ మంచిని బట్టి, నీ చెడును బట్టి అక్కడ గ్రంథాలు ఉంటాయి. గ్రంథములో మన పేరు ఉండాలి. గ్రంథంలో మన పేరు ఉంటే పరలోక రాజ్యంలో మనము ఉంటాము. అప్పుడు ఆ 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత గ్రంథాలు విప్పబడతాయి. అప్పుడు నువ్వు వీళ్ళ వైపు చూసినా, మోహపుతో చూసినా, చెడ్డ మాటలు మాట్లాడినా, చెడ్డ చూపులు చూసినా, దేవునికి వ్యతిరేకమైన రీతిలో నువ్వు ఏం చేసినా అవన్నీ కూడా అందుట్లో కనబడతాయి. సుబ్బారావు అని పిలుస్తారు. అక్కడ నీ చిట్ట అంతా బయటకు వచ్చేస్తుంది. జయమ్మ అని పిలుస్తారు. నీ చిట్ట అంతా బయటకు వచ్చేస్తుంది. క్రైస్తవ పేర్లు ఉంటే ఎలీషా గారు అంటారు, చిట్ట పెద్దది వచ్చేస్తుంది. దావీదు గారు ఇంకో పెద్ద చిట్ట వస్తుంది. వారి క్రియలన్నీ కూడా అక్కడ లిఖించబడి ఏది డిలీట్ అవడం అనేటువంటిది జరగదు. ప్రతిదీ కూడా అక్కడ. దాని తర్వాత సైతానుడితో పాటు మనల్ని ఏం చేస్తాడు? ఆ లాస్ట్ మూమెంట్లో సైతానుడు కొంతకాలం రిలీజ్ అవుతాడు. తర్వాత సైతానుడు అబద్ధ ప్రవక్తలతో పాటు మనల్ని కూడా ఆ యొక్క అగాధములో పడవేస్తాడు. అక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి? అగ్ని ఆరదు, పొరుగు చావదు. భయంకరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి మళ్ళీ తప్పించుకోవడం అనేటువంటిది జరగదు. అందుకనే కదా అబ్రహాము రొమ్మున ధనవంతుడు లాజరు స్టోరీ తెలుసు కదా మనకి. ఏం జరిగింది అందుట్లో? ధనవంతుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? తండ్రి అబ్రహామా, బాగా దాహంతో ఉన్నాడు. నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ఉంచి నాలుకను నాలుగు మీద ఒక డ్రాప్ కావాలంట. అవకాశం కుదురుద్దా? అక్కడ వారికి ఇక్కడ వారికి అక్కడ లేదు. కాబట్టి ప్రియమైన వల్ల గ్రహించండి, దేవుని యొక్క వాక్యము సత్యము, దేవుని యొక్క వాక్యం నెరవేర్పు జరిగింది, ఇంకా జరుగుతున్నాయి, ఇంకా జరగబోతున్నాయి. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మారు మనసును కొనసాగింపచేయండి. ఇంకా ఎవరికైతే రక్షణ లేదో, ఎవరైతే జారిపోయినారో, పడిపోయినారో, ఏ పాపంలో మీరు ఉండారో, వీటన్నిటినీ కూడా ప్రభు దగ్గర సరి చేసుకోండి. దేవుని బిడ్డలుగా నిలబడండి. దేవుడు మీకు టైం ఇచ్చినాడు. ఈ టయాన్ని ప్రభు కొరకు ఉపయోగం. విశ్వాసుల యొక్క కూడికంటే విశ్వాసులు ఇంకా ఎంకరేజ్ అవ్వాలి, ఉద్యమం రావాలి. మీరందరూ కూడా పనిముట్లుగా ఉండాలి, దేవుని కొరకు వాడబడాలి, దేవుని రాజ్యం కట్టాలి. చూడండి, ఆ యొక్క సారెపతి కాదు, ఆ యొక్క స్త్రీ, పాపంలో పట్టబడేటువంటి సమరయ స్త్రీ ఏం చేసింది? ఊరిలోనికి వెళ్ళి నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పినటువంటి వాడిని చూడడానికి రండి. ఏం చేశారు?
ఊరు కూడా మారిపోయింది. ఒక ఆమె ఎలాంటి ఆమె ఒక వేశ్య లాంటిది, పాపంలో ఉండేటువంటి ఆమె. ఆమె యొక్క మాటలు సాక్ష్యాన్ని బట్టి ఊరంతా కూడా సమరలు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. చూసారా, నా వల్ల కాదు, నేను చేయలేను అనేటువంటిది మనం సాకులు చెప్పకూడదు. ప్రియమిటి వారలారా, దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని బిడ్డలుగా ప్రార్థన చేసుకోండి, దేవుని కొరకు నమ్మకంగా ఉండండి. నువ్వు ఎలాంటి వాడవైనా ఎలాంటి దానమైనా నువ్వు సబ్మిట్ చేసుకుంటే దేవుడు నిన్ను బలముగా వాడుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, దేవుడిచ్చిన తరుణాన్ని ఉపయోగించుకుందాం. ఎవరు మౌనంగా ఉండవద్దు. ఒకసారి ప్రభువా నీ రాకడలో నేను ఎత్తబడాలి యేసయ్య. తండ్రి 1000 ఏండ్ల పరిపాలనలో నేను కూడా దేవా ఉండాలి యేసయ్య. తో నీ పాదాలు పట్టుకోవడానికి నాకు నేర్పించండి యేసయ్య అని అందరూ ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండవద్దు. దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కృమ్మరించుకుందాం. దేవా నన్ను క్షమించండి, నన్ను మార్చండి ప్రభువా, నన్ను సరిచేయండి ప్రభు అని అందరం ప్రార్థన చేసుకుందాం. ఒకసారి కేక వేద్దామా, యేసయ్య పాదాలు పట్టుకుందామా. దేవా నేను మారు మనసు పొంది నీ కొరకు సాక్షిగా జీవిస్తాను యేసయ్య. నాయన సోమరి అయిన చెడ్డ దాసుడిలాగా నేను ఉన్నాను యేసయ్య. అయ్యో నన్ను క్షమించండి యేసయ్య, నన్ను మార్చండి యేసయ్య. ప్రార్థన చేసుకుందాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. దేవా నేను ఎత్తబడకపోతే ఏం ప్రయోజనం యేసయ్య. నాయన నా ప్రవర్తన అంతా నాయన ఆ గ్రంథంలో కనబడుతుంది కదా నాయన. నా చూపులు, నా తలంపులు, నా ఊహలు అన్నీ కనబడుతున్నాయి కదా ప్రభువా. నాకు ఇక పాపం వద్దు ప్రభువా, ఈ మోహపు చూపులు వద్దు నాయన, ఈ వ్యభిచార మనసు నాకు వద్దు ప్రభువా, ఈ జారత్వం వద్దు ప్రభువా, ఈ అబద్ధములు వద్దు ప్రభువా. దేవా దొంగ బుద్ధి నాకు వద్దు ప్రభువా, నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేద్దామా. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ఒకసారి కేక వేద్దామా, కన్నీటితో ఆయన పాదాలు పట్టుకుందామా. ప్రభువా నన్ను లేవనెత్తండి నాయన, నన్ను మార్చండి ప్రభువా, నన్ను సరిచేయండి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ యేసయ్య పాదాలు పట్టుకుందాం. ఒకసారి దేవా నేను కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి, నేను కూడా నీ రాకడలో ఎత్తబడాలి ప్రభువా, నన్ను సిద్ధం చేయండి అని ఒక్కసారి లేచి నిలబడి దేవునికి అర్పించుకుందామా. యేసయ్య ఈ మధ్యాహ్న సమయంలో నన్ను బలపరచండి, నన్ను సమర్పించుకుంటున్నాను యేసయ్య. ఇక చాలు ప్రభువా, ఈ లోకం కొరకు బ్రతకడానికి ఇక చాలు నాయన. ఇప్పటివరకు నా సొంత కార్యాలే చేసుకున్నాను యేసయ్య, నీ కార్యాలు చూడడం లేదు యేసయ్య. నేను దొంగగా ఉన్నాను యేసయ్య, నీ పని చేయడం లేదు యేసయ్య. సాకులు చెప్తున్నాను యేసయ్య, సోమరి అయిన చెడ్డదాసులాగా ఉన్నాను యేసయ్య. లేదు ప్రభు, నా జీవితాన్ని మార్చుకుంటాను యేసయ్య, నా హృదయాన్ని సరిచేయండి యేసయ్య. మరి ఇంకా నాయన నాతో మాట్లాడండి, నన్ను సరిచేయండి, నన్ను బాగు చేయండి ప్రభు, నేను మేలు పొందుతాను యేసయ్య. ప్రార్థన చేద్దాం, నోరు తెరుద్దాం. ప్రియ దేవుని బిడ్డ, దేవుడిచ్చిన తరుణాన్ని ఉపయోగించుకుందాం, యేసయ్య పాదాలు పట్టుకుందాం. ఒకసారి కేక వేద్దామా, నోరు తెరుద్దామా, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్ని సిస్టర్ వచ్చి ప్రార్థన చేస్తారు, దయచేసి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రియరా నోరు తెరుద్దాం, ఎవరు మౌనంగా ఉండవద్దు. యేసయ్య పాదాలు పట్టుకుందాం. ఈ రాత్రి రేపు కూడా దేవుని సన్నిధిలో గడిపే భాగ్యం మనకిచ్చాడు దేవుడు. కాబట్టి రండి దేవునితో గడుపుకుందాం. దేవుని వాక్యాన్ని వింటున్నాము కదా, మన హృదయాన్ని సరి చేసుకుందాం. నోరు తెరిచి దేవుని సన్నిధిలో మన పాపములు ఒప్పుకొని మార్పు చెందుదాం. ప్రభు కొరకు బ్రతుకుదాం, ప్రభు రాజ్యం కడదాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల మా ప్రభువా, నాయన ప్రభువా నీ రాకడ దినాల్లో మేమున్నాము. ఎక్కడ చూసినను ప్రభువా భయంకరమైన పరిస్థితులు మా చుట్టూ కనబడతా ఉన్నాయి నాయన. ప్రభువా ఈ రాకడ దినాల్లో ప్రభువా నాయన ఎత్తబడే గుంపులో మేము ఉండాలి అంటే మేము రక్షించబడాలి, మారు మనసు పొందాలి, పరిశుద్ధంగా ఈ లోకంలో బ్రతకాలి ప్రభువా. లేకపోతే మాకు నిత్యము నరకమే కదా ప్రభువా. దేవా భయము కలిగి నాయన భక్తులైన వారిని పోలి నడుచుకోవడం నేర్పించండి ప్రభువా. దైవజనుడు మరి నాయన ఆ బెంగళూరు వెళ్ళినప్పుడు నాయన ఇదిగో తండ్రి సేవకు వెళ్ళినప్పుడు ప్రభువా అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ప్రభువా మీరు నాయన మీ కొరకు మీ పని కొరకు వారు సిద్ధపడి వెళ్ళినప్పుడు
ఎలాగ నాయనా దేవా మీరు సమకూర్చి ఆశ్చర్యముగా ఒక స్థలాన్ని ఇచ్చి ప్రభు ఆశ్చర్యంగా ప్రభు స్లాబులు 3 వేయడానికి నాయనా అది పూర్తవడానికి దేవా మీరు ఎలాగ కృప చూపారు కదా ప్రభువా. అవును నాయన, మొదట మీ నీతిని మీ రాజ్యమును మేము కట్టినప్పుడు ప్రభువా, నీ పని మేము చేసినప్పుడు నాయన దేవా నువ్వు నాయన మా పని మీరు చేయగలిగిన దేవుడవు ప్రభువా. నాయన ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు దర్శించి నీ పని కొరకు నీ రాజ్యభారము కలిగి ప్రభువా మొదట నీ కార్యములను చేసేవారిగా వారికి నాయన అర్థము చేసి గ్రహింపు చేసి అవగాహన చేసి ప్రభువా వారిని నాయన వారి కుటుంబాలను ప్రభువా నాయన మీరు తండ్రి ఇదిగో నీ భార్య ఏది, నీ బిడ్డలేరి అని కుటుంబంగా మీరు ప్రశ్నిస్తారు కదా ప్రభువా. నీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడినప్పుడు ప్రభువా మంచివి చెడ్డవి అన్నీ కూడా ప్రభువా నాయన నీ సన్నిధిలో అడుగుతారు కదా నాయన. అలా అడిగినప్పుడు ప్రభు ధవళవర్ణ సింహాసనాన్ని ప్రభువా మేము మంచి క్రియలు చేసినప్పుడు ఆ సింహాసనం ఎదుట మేము నిలబడగలుగుతాం కదా ప్రభువా. నాయన తండ్రి నీ దాసులను తీసుకుని వచ్చి శ్రేష్టమైన వర్తమానాలు మీరు మాకు వినిపింప చేస్తున్నారు ప్రభువా. విని విడిచిపెట్టేవారిగా కాకుండా ప్రభు హృదయాల్లో భద్రపరుచుకొని నాయన వాటి ప్రకారం జీవించి నీ రాజ్య వారసులుగా నాయన అందరినీ ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోమని నాయన విత్తబడిన వాక్య ముద్ర వేయమని మరలా సాయంకాలం కూటమునకు సిద్ధపరచమని అనేకులు ప్రభు ఇంకనూ ఇరుగు పొరుగు వారిని తీసుకొని మీ సన్నిధికి రావడానికి కృప చూపించమని నాయన ఈ పరిచర్య అంతటికీ మీరు ముద్ర వేసి భద్రపరచమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, మీ అందరికీ వందనాలండి. మరి మీకు భోజనము సిద్ధపరచడం జరిగింది. మరి వచ్చిన వారందరూ దయచేసి భోజనం చేసి మరలా సాయంకాలం కూడికకు ఇక్కడ ఉండి మీరు సేవకులతో మాట్లాడవలసిన వారు ఉంటే మాట్లాడుకోవచ్చు, ప్రార్థన చేసుకునేవారు ప్రార్థన చేసుకోవచ్చు. మరి లేదు ఇంటికి వెళ్ళి వస్తామన్న వారు ఇంటికి వెళ్ళి త్వరగా సిద్ధపడి దేవుని సన్నిధికి రావచ్చు. మంచిది. సాయంకాలం వచ్చేటప్పుడు కూడా మరి మీ ఇరుగు పొరుగు వారిని కూడా తీసుకొని దేవుని సన్నిధికి వచ్చినట్లయితే మంచి వర్తమానములు దేవుడు మనకు సిద్ధపరిచి ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ క్రమముగా మర్యాదగా మరి భోజనం చేసి మరలా ఇంకా మీ అవసరతలు ఉంటే వచ్చి మాతో మాట్లాడవలసిందిగా మీకు మనవి చేస్తాం. మంచిది, మీ అందరికీ వందనాలు. కూటం ముగించబడింది. మీరు భోజనం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. దయచేసి ఎవరో సిగ్గుపడొద్దు. ఏంటంటే సేవకులకి చెప్తే ఏమన్నా అనుకుంటారేమో, ఏమీ వద్దు. కనుక ఇది విశ్వాసాల కూటం. మనం ఓపెన్గా ఉంటే, ఓపెన్ హార్ట్గా ఉంటే